హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. సో మీకు ఫస్ట్ రౌండ్ సంబంధించిన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్. సో మీకు మంచి సీట్లు మంచి కాలేజీలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ పర్టికులర్ వీడియోలో మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సినవి చేయకూడని పనులు ఏంటనేది క్లియర్గా చెప్తా. వీడియోని చివరి దాకా చూడండి. సో ఫీజు ఎంత కట్టాలి, ఎలా కట్టాలి, ఎవరు కట్టాలి, ఫీజు, ఫ్లోట్, స్లైడ్ అంటే ఆప్షన్ ఏంటి, అవి ఎలా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనేది చెప్పడానికి ట్రై చేస్తాం. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. కామెంట్ సెక్షన్లో మీ ర్యాంక్ ఏంటి, సో మీరు ఏమేమి కాలేజీలు పెట్టారు అని కొద్దిగా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా అడగండి. సో ఫ్రెండ్స్, మనకు ఆల్మోస్ట్ రౌండ్ 1కి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. రౌండ్ 1 కాదు, అన్ని రౌండ్లకు సంబంధించి కూడా మీరు ఏం ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు వెయిట్ చేయాల్సిందల్లా సీట్ల కోసం, సో అప్గ్రేడేషన్ల కోసం వెయిట్ చేస్తూ కూర్చోవడం మాత్రమే. సో కాబట్టి జూన్ 20, ఓకే, సో జూన్ 20 10 AM మీకు రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ ని జోసా అనేది రిలీజ్ చేస్తుంది. అనుకున్న టైంకు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. సో మీరు జోసా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి మీరు సీట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ సీట్ అలాట్ అవ్వలేదు మీరు పెట్టిన ఆప్షన్స్లలో అంటే మీరు హ్యాపీగా మీరు ఇంకేం చేయొద్దు, రౌండ్ 2 కోసం వెయిట్ చేయాలి. మీకు సీట్ రాలేదు అంటే, సో సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే, సో సీట్ వచ్చిన వెంటనే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది, ఐఐటీనా, ఎన్ఐటీనా, జిఎఫ్టీఐనా, IIITనా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? సో చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకేనా సీట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీట్ మీకు ఓకేనా లేదా ఆలోచించుకోండి. మీతో, మీ ఫ్రెండ్స్తో, మీ పేరెంట్స్తో, మీకు తెలిసిన వాళ్ళతో ఆలోచించుకోండి. సో ఆలోచించుకోకుండా సీట్ రాగానే నేను పేమెంట్ చేస్తా, ఫ్రీజు, ఫ్లోటు, సైడ్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటా, సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి ముందుకెళ్తా, అలా కాదు. సో ఫస్ట్ వచ్చిన సీట్ గురించి ఒకసారి ఆలోచించు. ఎందుకంటే సీట్ అలాట్మెంట్కి సంబంధించి నువ్వు యాక్సెప్టెన్స్ చేయాలన్నా, నువ్వు ఫీజు పేమెంట్ చేయాలన్నా లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 24. నీకు 20, 21, 22, 23, 24 5 days టైం ఉంటుంది, 5 రోజులు టైం ఉంటుంది. సో ఈ 5 రోజులు అంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఒక రోజు ముందు అంటే ఒక 3-4 days ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు వచ్చిన సీటు నచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నచ్చలేదు అనుకో, నేను జాయిన్ కావాలని అనుకుంటే ఇంకా నువ్వు జాయిన్ అవ్వలేదు అంటే, ఓకేనా, రౌండ్ 1లో వచ్చిన నువ్వు సీట్లో జాయిన్ అవ్వలేదంటే ఇంకా నువ్వు అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్, ఇంకా నువ్వు రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5 ఈ రౌండ్లలో నీకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది జరగదు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ రౌండ్ లో వచ్చిన సీట్ ని యాక్సెప్టెన్స్ చేయలేదు కాబట్టి. సో ఇది ఒక కేటగిరీ. మీరు సీట్ యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్, ఇంకా మీకు ఎక్కడ ఏ రౌండ్ లో కూడా సీట్ రాదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సీట్ వచ్చింది, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. సో ముందుకు వెళ్ళాలనుకున్న ఏ క్యాండిడేట్ అయినా కూడా సీట్ ని యాక్సెప్ట్ చేయాలి. సో సీట్ ని యాక్సెప్ట్ చేయాలంటే పేమెంట్ చేయాలి. ఓకే, సో పేమెంట్ చేయాలి. ఈ పేమెంట్ ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 35,000 రూపీస్ అనేది ఆన్లైన్లో ఫీ పే చేయాలి. ఓకేనా? అదేవిధంగా మిగతా క్యాండిడేట్స్ అయితే 17,500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు అయితే 17,500 రూపాయలు మీరు ఆన్లైన్లోనే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆన్లైన్ ఫీ పే చేసేటప్పుడే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫీజుకి సంబంధించి ఒకవేళ మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. అది స్టూడెంట్ అయినా, పేరెంట్ అయినా, ఎవరిదైనా పర్లేదు. పేమెంట్ చేసేటప్పుడు ఎవరి బ్యాంక్ అకౌంట్ నుంచి పేమెంట్ చేసినా కూడా సరిపోతుంది. సో మీరు ఎప్పుడైతే సీట్ యాక్సెప్ట్ చేయాలనుకున్నారో ఫస్ట్ మీరు చేయాల్సింది పేమెంట్. ఓకేనా? సో ఈ పేమెంట్ చేయండి. సో పేమెంట్ తర్వాత మీరు చేయాల్సింది సర్టిఫికేట్ అప్లోడ్. ఓకేనా? సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. సో ఆల్మోస్ట్ మీకు అన్ని సర్టిఫికేట్ తెలుసు. ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎస్సీ ఎస్టీ ఉంటే ఎస్సీ ఎస్టీ, ఓబీసీ ఉంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సో ఇవే. అండ్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీకి సంబంధించి సో మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అప్లోడ్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే మీరు హోమ్ స్టేట్ ఏంటని తెలుసుకోవడం కోసం. సో ఈ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. మీరు ఫీజు పేమెంట్ అనేది చేస్తేనే మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేస్తారు. మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ అనేది వస్తుంది. సర్టిఫికేట్ అప్లోడ్తో పాటు థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఫ్రీజ్, ఫ్లోట్ అండ్ స్లైడ్. సో ఫ్రీజ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐఐటి మద్రాసులో సిఎస్సి బ్రాంచ్ వచ్చింది, నేను సాటిస్ఫైడ్, ఆ సీట్తో నేను సాటిస్ఫైడ్ అయితే ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేస్తే మీకు ఇంకా రౌండ్ 2 నుంచి మీకు సీట్ అలాట్మెంట్ అవ్వదు, మీకు అదే ఫైనల్ ఇంకా. ఓకేనా? సో మీకు ఏదైతే ఫ్రీజ్ చేస్తున్నారో సీట్ని అదే ఫైనల్, ఇంకా ఆ సీట్లో ఉండిపోతారు. సో మీరు స్లైడ్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మద్రాసులో మీకు వేరే ఏదైనా బ్రాంచ్ వచ్చింది, సమ్ ఎక్స్ అనే బ్రాంచ్ వచ్చింది,
మీరు అదే ఐఐటి మద్రాస్లోనే, ఓకేనా, ఐఐటి మద్రాస్లోనే మీరు ఉండాలనుకుంటున్నారు, మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటున్నారు. సో ఆ కాలేజీలోనే మీరు స్లైడ్ అవ్వాలనుకుంటే స్లైడ్ పెట్టుకుంటే, ఓకేనా, స్లైడ్ మీరు పెట్టుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th ఆప్షన్లో కనుక మీకు సీట్ అలాట్ అయిందంటే మీ పైన 9 ఆప్షన్స్లలో ఐఐటి మద్రాస్లో ఉన్న మీకు ఆప్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే సో అక్కడికి మీకు స్లైడ్ అవుతుంది, ఓకేనా, అక్కడికి మీకు స్లైడ్ అవుతుంది. సో ఫ్లోటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను 10th ఆప్షన్ పెట్టుకున్నాను ఐఐటి మద్రాస్, దీనిపైన 9 ఆప్షన్స్ అనేవి వేరే ఉన్నాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఉన్నాయి అనుకుందాం, వేరే కాలేజీలు ఉన్నాయి, వేరే బ్రాంచెస్ ఉన్నాయంటే ఫ్లోటింగ్ పెట్టుకుంటే అప్గ్రేడేషన్ అవుతుంది. సో అప్గ్రేడేషన్ ఎలా అవుతుంది అంటే నీకు ఫస్ట్ రౌండ్ ఒక కాలేజ్ వచ్చింది, నువ్వు యాక్సెప్ట్ చేసావు కదా, ఐఐటి మద్రాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సమ్ ఎక్స్ వచ్చింది, ఎక్స్ అనే బ్రాంచ్ వచ్చింది. సో 9th ఆప్షన్ కి నీకు పాసిబిలిటీ ఉంటే, నీకు 9th ఆప్షన్ కి పాసిబిలిటీ ఉంటే 9th ఆప్షన్ కి నువ్వు ఫ్లోట్ అనే ఆప్షన్ పెట్టుకుంటే నీకు అప్గ్రేడేషన్ అవుతుంది. అప్గ్రేడేషన్ అయినప్పుడు నీకు 9th ఆప్షన్ అనేది అలాట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా 10th ఆప్షన్ డిలీట్ అవుతుంది. మళ్ళీ రివర్స్ బ్యాక్ లో నేను 10th ఆప్షన్ కి వస్తాను అంటే ఛాన్స్ లేదు, ఓకేనా. ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నావు, ఫస్ట్ స్టెప్ 1 టైం ఆప్షన్స్ కాబట్టి నీకు ఫస్ట్ రౌండ్ లో 10th ఆప్షన్ వచ్చింది, సెకండ్ రౌండ్ లో 9th ఆప్షన్ వచ్చింది, థర్డ్ రౌండ్ లో 8th ఆప్షన్ వచ్చింది, 4th రౌండ్ లో 7th ఆప్షన్ వచ్చింది, సో 5th రౌండ్ లో 6th ఆప్షన్ వచ్చింది. సో నీకు ఇలా ఫ్లోటింగ్ పెట్టుకుంటూ వెళ్తే సో నీకు అప్గ్రేడ్ అవ్వకుంటూ వెళ్తుంది 10th to 9th, 9th to 8th, 8th to 7th, 7th to 6th. అంటే పాసిబిలిటీ ఉంటేనే 100% అవుతుంది అని కాదు. అప్పుడు నువ్వు 6 లోకి వెళ్ళిన తర్వాత నీ మళ్ళీ 10th కి వస్తా అంటే ఛాన్స్ లేదు. దీన్ని ఫ్లోటింగ్ అంటారు, ఓకేనా. సో ఈ విధంగా ఫ్రీ చేస్తారా, ఫ్లోట్ చేస్తారా, లేకపోతే స్లైడ్ చేస్తారా అనేది మీరు ఆలోచించుకొని డెసిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఫీ పేమెంట్ చేసావు, సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసావు, సో ఫ్లోటింగా, స్లైడింగా, లేకపోతే ఫ్రీజింగా ఏదో చేసావు. సో మరి దీని తర్వాత ఏంటి అంటే మీకు పేమెంట్ ఇష్యూస్ ఉన్నా కూడా ఒక డేట్ ఇచ్చారు, ఓకేనా. 25th వరకు మీకు ఏమైనా పేమెంట్ కట్ అయినా వాటికి సంబంధించిన చెక్ చేసుకోవడానికి ఒక డేట్ ఇచ్చారు. ఈ డేట్ లోపు మీకు పేమెంట్స్ కట్ అయినాయా లేదా అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సర్టిఫికెట్లు అప్లోడ్ చేసా, పేమెంట్ చేసా, సర్టిఫికెట్లు అప్లోడ్ చేసా. సో సర్టిఫికెట్స్ అనేది వెరిఫై చేస్తూ ఉంటారు కదా, వెరిఫై చేస్తా అంటే క్వైరీస్ వస్తూ ఉంటాయి. ఈ క్వైరీస్ ఎట్లా వస్తాయంటే నీ ఎస్ఎస్సి మెమో కరెక్టా లేదా, నీ ఇంటర్మీడియట్ మెమో కరెక్టా లేదా, నీ క్యాస్ట్ సర్టిఫికేట్ కరెక్టా లేదా, లేదా నీకు ఎక్కడైనా ప్రాబ్లం వాళ్ళకి అనిపించిందా, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ దగ్గర ప్రాబ్లం అనిపించిందా అనేది వాళ్ళు క్వైరీ ఇస్తూ ఉంటారు, ఓకేనా. సో ఈ క్వైరీ ఇస్తూ ఉంటారు. ఈ క్వైరీ కోసం మీరు ఎప్పుడైతే పేమెంట్ చేస్తారో అప్పటి నుంచి మీరు జోసా వెబ్సైట్ లో లాగిన్ అవుతూ చెక్ చేసుకోవాలి మీ సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై అయ్యాయా లేదా. వన్స్ వెరిఫై అయ్యాయంటే మీకు అలాట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు. వెరిఫై అవ్వలేదు, మీకు గనక క్వైరీ అనేది వచ్చింది అంటే మీరు వచ్చిన క్వైరీకి రెస్పాండ్ అవ్వడానికి June 26th 5 PM వరకు అవకాశం ఇచ్చారు. సో కాబట్టి ఎవరైతే ఫీ పేమెంట్ చేసి సర్టిఫికెట్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మీరు ఖచ్చితంగా మీ యొక్క లాగిన్ లో ప్రతిసారి చెక్ చేసుకోవాలి. June 26th 5 PM లోపు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి మీ సర్టిఫికెట్స్ అనేవి కరెక్ట్ అప్లోడ్ అయ్యా లేదా, సో యాక్సెప్ట్ అయ్యాయా లేదా, ఏమైనా క్వైరీస్ వచ్చాయా. ఒకవేళ క్వైరీ వస్తే క్వైరీ దేని రిలేటెడ్ వచ్చింది అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ క్వైరీకి మీరు రెస్పాండ్ అనేది అవ్వాల్సి వస్తుంది. సో క్వైరీ వచ్చింది, నేను రెస్పాండ్ అవ్వలేదు, నేను ఫీ పేమెంట్ చేశాను, సో నేను రెస్పాండ్ అవ్వలేదు, నా సీట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా మీకు ఫైనల్ సీట్ అలాట్మెంట్ అనేది అవ్వదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే సర్టిఫికేట్ అలాట్మెంట్ అవుతుందో, ఫీ పేమెంట్ అవుతుందో, సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత సక్సెస్ అవుతాయో వాళ్ళందరూ కూడా సో మీ యొక్క ఆప్షన్ ప్రకారం ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్ వీటి ప్రకారం మీకు రౌండ్ 2 అలాట్మెంట్ ప్రాసెస్ అనేది June 27th స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత రౌండ్ 2 కి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 3 సింపుల్ స్టెప్స్. సీట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ చేసుకోవాలి, సో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, సో ఫ్రీజా, ఫ్లోటా, స్లైడా ఈ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఈ ఆప్షన్ పెట్టుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి సర్టిఫికేట్స్ అప్లోడ్ అయినాయా, కరెక్ట్ గా సక్సెస్ అయినాయా అని చెక్ చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ని మీరు కంటిన్యూ చేస్తేనే మీకు నచ్చిన కాలేజీలో మీరు జాయిన్ అవుతారు. చిన్న మిస్టేక్స్ చేసి వచ్చిన అవకాశాన్ని అయితే కోల్పోకండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ యొక్క వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.